నలుపు వచ్చినప్పుడు మనం కెమికల్ పీల్స్ చేయించుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు మనము మళ్ళీ డెర్మటాలజిస్ట్‌ని ఇమ్మీడియేట్‌గా కలవాల్సి వస్తుంది? ఎటువంటివైన అనర్థాలు జరుగుతాయా? అనర్థాలు జరిగినప్పుడు ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి? అసలు సన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టాలి? మాయిశ్చరైజర్ ఎప్పుడు పెట్టాలి? ఫేస్ వాష్ ఎప్పుడు చేయాలి? అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పీల్స్ అనేటివి ఒక సేఫ్ ప్రొసీజర్. కానీ అది అయినాక ఒక 2 రోజులు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. కెమికల్ పీల్స్ అనేటివి చాలా సేఫ్ గా ఉంటాయండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, నా ఛానల్కి వచ్చి మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి పీల్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పేసి. పీల్స్ అనేటివి ఏంటంటే ఒక సబ్స్టెన్స్ అలా మన చర్మం పైన అప్లై చేసి వాష్ చేసేస్తామండి. కొన్నిటిని లీవ్ ఆన్ పీల్స్ అని అంటాం. లీవ్ ఆన్ పీల్స్ అని అంటే మన చర్మం పైన అలా పెట్టేసి కొన్ని గంటల పాటు వదిలేస్తాం అనమాట. అయితే వాష్ అవే పీల్స్ అంటే వన్ టైం అప్లికేషన్ తోటి వాష్ చేసేసినాక మీరు ఇంటికి వెళ్ళిపోయినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కెమికల్ పీల్స్ అయినాక మీకు చర్మం పైన మీకు ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ పెడతారండి. ఉదయం పూట అయితే మీకు సన్ స్క్రీన్ పెడతారు, రాత్రి పూట అయితే మీకు మంచి మాయిశ్చరైజర్ పెట్టి పంపిస్తూ ఉంటారు. అయితే ఫేస్ ఎప్పుడు వాష్ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. 4 గంటల తర్వాత ఫేస్ వాష్ అనేటివి 1 వాష్ అప్లికేషన్ పీల్స్ తోటి మనం చేస్తారండి. అంటే వాష్ అవే పీల్స్ చేసేసినాక 4 అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవచ్చు. లీవ్ ఆన్ పీల్స్ ఉంటాయి, చర్మం పైన పీల్ పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. అది 6 నుంచి 8 గంటల దాకా మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 6 నుంచి 8 గంటల తర్వాత మనం వాష్ చేసుకోవచ్చు అండి. సో ఏ పీల్ కి ఆ పీల్ కి తగ్గట్టుగా మేము చెప్తాం. కానీ వన్ టైం అప్లికేషన్ చేసిన దానికి 4 గంటల తర్వాత ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు. రాత్రే కంపల్సరీగా వాష్ చేసుకోవాలని లేదండి, ఉదయం లేచి కూడా మీరు వాష్ చేసుకోవచ్చండి. అయితే 4 గంటల తర్వాత వాష్ చేసుకునేటప్పుడు ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్ ఫేస్ వాష్ మనం చేసుకోవాలండి. అంటే కేవలం కొద్దిగా చుక్కలు అనేటివి చేతిలో వేసుకొని నురుగు అనేది చేతి మీద తీసుకొని దాని తర్వాత ఫేస్ పైన మనకి చీక్స్ పైన ఈ భాగంలో ఇక్కడ చేసుకొని ఈ భాగంలో కూడా ఇక్కడ చేసుకొని మంచిగా ఫేస్ ని ఒక విధంగా స్క్రబ్ చేసుకొని 25 to 30 సెకండ్స్ కంటే ఎక్కువ మనము ఫేస్ వాష్ ని యూజ్ చేయకూడదండి. ఏదైనా సరే పీల్ చేసిన తర్వాత 10 to 15 సెకండ్స్ మాత్రమే మనకి మంచిగా ఫేస్ వాష్ ని యూజ్ చేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఎలా వాష్ చేస్తాం? కోల్డ్ వాటర్ తో వాష్ చేస్తామా, గోరువెచ్చటి వాటర్ తో వాష్ చేయాలా, హాట్ వాటరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. గోరువెచ్చటి నీళ్లు మంచిగా ఉంటాయండి, చల్లటి నీళ్లు కూడా మంచిదే. కానీ ఇప్పుడు చలికాలంలో మరీ అంత చల్లగా వాడితే ఏమవుతుందంటే చర్మంలో పగులు అనేది వచ్చేస్తుంది అనమాట, పొడి బారిపోతుంది చర్మానికి. అందుకోసం ఏం చేయాలంటే 10 to 15 సెకండ్స్ మాత్రమే ఫేస్ వాష్ యూస్ చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి కానీ చల్లటి వాటర్తో కానీ మనం చేసుకోవాలి. మరీ చల్లటి నీళ్ళు అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అస్సలు వేడి నీళ్ళు అనేది మాత్రం చాలా క్వశ్చన్ లేదండి, అస్సలు పెట్టకండి. సరే, ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా, ఎలా తుడుచుకోవాలి? చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని ఇలా అంతా రుద్దేసి మసాజ్ చేసేసి తీసేస్తారనమాట. అది అలా చేయకూడదండి. డ్యాబ్ చేసుకోవాలి. మన స్కిన్ పైన టవల్ని మంచి సాఫ్ట్ టవల్ని యూస్ చేసుకొని డ్యాబ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది కాటన్ ఉండల్ని యూస్ చేస్తూ ఉంటారు. మీరు కాటన్ ఉండలు యూస్ చేస్తుంటే ఏమవుతుందంటే అది వాటర్ని అక్కడ ఉన్న ఫేస్ వాష్ని అబ్జర్వ్ చేయదండి. అందుకోసమనే మంచి టవల్ తోటి మీరు అలా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా చేయాలన్నమాట. ఈ క్లెన్జింగ్ చేసినాక తర్వాత ఏం పెట్టాలి అనేది ఉంటుందన్నమాట. రాత్రిపూట నాకు సీరమ్స్ ఇచ్చారు డాక్టర్ గారు, నేను ఆ సీరమ్స్ పెట్టాలా అని అంటే ఆ సీరమ్స్ పెట్టకూడదండి. కెమికల్ పీల్ చేసిన ఆ రోజు ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ మాత్రమే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టినాక మళ్ళీ ఇంకెప్పుడు పెట్టాలి మాయిశ్చరైజర్ అని అంటే ఒక 4 గంటలు కానీ 6 గంటల తర్వాత కానీ పెట్టవచ్చు. సార్ నాకు డ్రైనెస్ వచ్చేసింది, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే డ్రైనెస్ ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ ఎక్కువ సార్లు పెట్టవచ్చు అండి. ఇలా మనం ప్రిస్క్రైబ్ చేసిన మంచి మాయిశ్చరైజర్ని మనం యూస్ చేస్తుంటే బెటర్గా ఉంటుందండి. మరి సన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టాలి సార్? మరి ఆ రోజే పెట్టొచ్చా, నెక్స్ట్ డే పెట్టాలా, రాత్రి పెట్టాలా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కెమికల్ పీల్స్ ఉదయం పూట చేయించుకుంటే మీరు మధ్యాహ్నానికి మళ్ళీ ఒకసారి సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెట్టిన సన్ స్క్రీన్ మీద మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టాలా, లేకపోతే ఫేస్ వాష్ చేసి సన్ స్క్రీన్ పెట్టాలా అని అంటే మీకు ఒకవేళ కుదిరితే ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ పెట్టాలండి 4 గంటల తర్వాత. ఒకవేళ మీకు కుదరలేదని అంటే సన్ స్క్రీన్ డైరెక్ట్ గా అప్లికేషన్ కూడా చేయవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ పెట్టిన సన్ స్క్రీన్ దానిపైన ఇంకో లేయర్ సన్ స్క్రీన్ అవుతుంది అనమాట. మరి దుమ్ము ధూళి అంతా అక్కడ పడితే ఎలా అని అంటారు. ఆ సన్ స్క్రీన్ అనేది ఫస్ట్ లేయర్ పెట్టింది అక్కడ షీల్డ్ లాగా పనిచేస్తుందండి, ఒక కవచం లాగా. అక్కడ దుమ్ము ధూళి పడ్డాక మళ్ళీ ఇంకో సన్ స్క్రీన్ పెట్టినాక దుమ్ము ధూళి అక్కడ ట్రాప్ అయిపోతుంది. అక్కడ ట్రాప్ అయిపోయినాక ఫేస్ వాష్ చేసినాక మళ్ళీ ఇంకొక 2 గంటలు 3 గంటలు మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు వాష్ చేసుకున్నాక మొత్తం సన్ స్క్రీన్ దుమ్ము ధూళి కూడా వెళ్ళిపోతుందండి. సో ఆ విధంగా మీకు సేఫ్గా ఉంటుంది.
సన్ స్క్రీన్స్ అనేది నెక్స్ట్ డే కూడా మనం ఉదయం మధ్యాహ్నం అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. కెమికల్ పీల్స్ అయినాక 2 డేస్ అనేది మీరు బయట ఎండలోకి అస్సలకి వెళ్ళకూడదు. సన్ స్క్రీన్ పెడుతున్నామండి, కానీ సీరం ఇచ్చింది ఎప్పుడు పెడతాం? సీరమ్స్ అనేది ఒక రోజు తర్వాత కానీ 2 రోజుల తర్వాత కానీ రాత్రిపూట పెట్టడం అనేది చేయాలండి. మాయిశ్చరైజర్ అనేది పెట్టి దాని తర్వాత సీరమ్స్ అనేది చేసుకోవచ్చు. గ్లూటథైన్ టాబ్లెట్, వైటమిన్ సి టాబ్లెట్ ఆ రోజు వేసుకోవచ్చు. అంటే కెమికల్ పీల్ చేసినాక ఎప్పుడైనా మీరు వేసుకోవచ్చు, దానికి అసలుకి అభ్యంతరమే లేదండి. సో సన్ స్క్రీన్స్ అనేది ఈ విధంగా వాడతారు, మాయిశ్చరైజర్స్ అనేది ఈ విధంగా వాడతారు. సార్ లేజర్ పీల్ కాంబినేషన్ చేయొచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ పీల్స్ కాంబినేషన్స్ అనేటివి మేము చేస్తూ ఉంటామండి. చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అదే రోజు లేజర్తో పాటు పీల్ కూడా చేస్తాము. అదే రోజు మనం లేజర్స్ తోటి ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ కూడా చేస్తాము. అయితే ఈ ఎక్స్ఫోలియేషన్ పీల్స్, కాంబినేషన్ పీల్స్ థెరపీస్ అనేటివి ఎలా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోస్లో మీరు కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.